పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. చెలో కోదాడ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసుల దౌర్జన్య కారణంగా దళిత యువకుడు మృతి చెందినట్లు మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయంగా తనని ఎదుర్కోలేకనే బలహీనులను బలిపశువులు చేస్తున్నట్లు ఆరోపించారు. అక్రమంగా కర్ల రాజేష్ పై అభియోగాలు మోపి పోలీసులు చిత్రహింసలు గురి చేయడం కారణంగానే మృతి చెందినట్లు తెలిపారు. అంతకుముందు దుర్గాపురం స్టేజ్ నుండి కోదాడ బస్టాండ్ వరకు గులాబీ జెండాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ప్రవర్తన మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచిగా పోయి అటాచ్మెంట్ టేప్లో ఏసీ రూములలో ఎస్పీ దగ్గర పనిచేస్తుండ్రు. ఈయన డిఎస్పీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే విధులలో నిర్లక్ష్య వైఖరి వల్ల, ఆయన వైఫల్యం వల్ల ఈ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నామని చెప్పేసి అవినీతికి కేంద్రమైన అవినీతి శాఖలో పవర్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఆయన పదోన్నతి ఇచ్చిపెట్టేది. పాపం కొత్త వచ్చిన ఇన్స్పెక్టర్ని పనిచేసారు. ఉన్నతాధికారులు లేరా? ఈడ చట్టాలు లేవా? జరిగిన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పూర్వాపరాల గురించి మీరు తెలుసుకోండి. వాస్తవం ప్రపంచానికి చెప్తున్నా కానీ మీరు చెవులు మూసుకొని చెవిటోళ్ళక ఎందుకుంటున్నారో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్ననే హ్యూమన్ రైట్స్ నుంచి కలెక్టర్కి, ఎస్పీకి నోటీసులు వచ్చినాయి. పూర్తి విచారణ చేయండి 2 నెలల 8 వారాలలో. ఇంత జరుగుతున్నా ఆ ఎస్ఐ గారిని రక్షించడానికి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఉన్న చుట్టత్వం ఏంది, బంధుత్వం ఏంది, తాను అనుకున్న దాపరికం ఏంది, హత్య చేయడానికి కుట్ర ఏంది, ఈ విషయాలన్నీ బహిర్గతం కావాలి. సైనికులుగా శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి మా ఇండ్ల మీద దాడులు జరిగిన, మా ఆస్తులను నష్టం చేసిన, గట్టి వాములు దారబెట్టిన, గద్దెలు కూల్చిన, ఇంటి వరకు మౌనం వహించినాం. ఇక ముందు ఏ ఒక్క కార్యకర్త మీద ఈగ వాలినా, మొన్ననే చెప్పిన ఒక సమావేశంలో 7 కేలు కాలు కాలు. మాకు కూడా తెలుసు చట్టాలు, అధికారం అనుభవించిన వాళ్ళమే. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడంగానే 10 సంవత్సరాలు మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడ్డది. ఇవాళ లంగలు, దొంగలు, అవినీతి పరులు, కుట్రదారులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఉద్యమకారుని పట్టుకొని కేసీఆర్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సంవత్సరాలు వచ్చింది ఈ దద్దమ్మ ప్రభుత్వం వచ్చి, చచ్చడి మట్టి పోసింది ఆయనన్న. ఇవాళ మంచిగున్న పరిపాలనని ఆగవాగం చేసిరు. కుక్కలు చింపిన ఇస్తారు మాదిరిగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసిరు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఎట్లా అవినీతి చేయాలి, దొంగ సొమ్ము దాటేసుకోవాలి, జేబులో దాచుకోవాలని చెప్పే పనికిరాని దద్దమ్మలు ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మీకు ప్రజల ఇవాళ ఆశీర్వదించే అవకాశం ఇచ్చిన మాయమాటలకు మభ్యపెట్టుతున్నాం. సరే, మేము చూస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతాయి కాబట్టి డెఫినెట్గా మీకు ఎట్లాగా అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి చెప్తున్నా. ఎందుకంటే పోలీస్ శాఖకి ఈ కోదాడ నియోజకవర్గానికి డిఎస్పీఏ ఉన్నతాధికారి కాబట్టి మా కార్యకర్తలకు ఏం జరుగుతుంది ఇవాళ ఏ కాంప్లైంట్ ఉండదు, ఎవడు కొట్లాడిన సంఘటన ఉండదు. ఎవరికో అధికార పార్టీ అని చెప్పి 3 రంగుల కండవ ఇంట్లో వేసుకొని ఫోన్ పట్టుకొని మీకు హుకుం జారీ చేసే స్టేషన్కి ఎస్ఐ ఎమ్మటే కానిస్టేబుల్ పంపించి పొలం కాడు ఉంటే పట్టుకరారి, ఇంటి కాడు ఉంటే పట్టుకరారి, అర్ధరాత్రి పర్వాలేదని చెప్పేసి పట్టుకపోయి స్టేషన్లలో కూర్చోబెడుతుంది. ఎందుకు? ఏం పాపం చేసిరు? మీకు చట్టం ఏం చెప్పింది? ఇష్టం వచ్చినట్టు అధికార పార్టీలో ఉన్నవాడు హుకుం జారీ చేయగానే అనామకుల్ని, సామాగ్రికుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాడు అనుకోగానే మీరు తీసుకుపోవటానికి వాని కాడ పనిచేస్తున్నారు. వాని చెప్పరాసిగా ఉద్యోగాలకి జీతాలు, మీకు జీతాలు ఇచ్చేది
అందరం కడుతున్నాం పన్నులు. మేము కట్టే పన్నులతోని మీరు విలాసమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మా మీదనే మీరు పెత్తనం చేస్తా అంటే ఎట్లా సామాన్యుల మీద పని చెప్తామంటే మేము రాళ్లతో బరాబర్ పని చెప్తాం. ఇక రేపటి నుంచి ఎక్కడ వెనకడిగేసేది లేదు. నాకైతే అన్ని బాధ్యతలు అయిపోయినాయి. ఏ జైలుకు పంపిస్తారో పంపేది కొడక, మీ సంగతి తెలిసిందాక, రాజకీయ సమాజ్ చేసిందాక నేను బరాబర్ చూసుకుంటా. వెలుగులోకి రాదేమో అనుకుంటున్నారు. ప్రపంచానికి అంత అర్థమైంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. దానికి కారకుడైన సురేష్ రెడ్డిని సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి. శ్రీధర్ రెడ్డిని సర్వీసుల నుంచి తొలగియాలి. వీటన్నిటికీ ప్రధాన సూత్రధారైన దొరసానిని ఇంటికి పంపించాలి. ఎవరిని అండ చూసుకొని చేసిండాడు, ఎవరి మెప్పు కోసం చేసిండాడు అడిగేటందుకు మేము ఉన్నాం. సామాన్య ప్రజల పక్షాన అండగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధులుగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ జెండా పట్టుకొని సిద్ధంగానే ఉంటుంది. మళ్ళీ దాడి అవుతుందని చెప్పి తెలుసు. సమస్యాత్మక గ్రామం తెల్లారి శాంతి భద్రతల్ని కాపాడలేకపోయారు. మాదారం గ్రామంలో ఇక్కడ ఉన్న ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయట్లా. ఆ గ్రామానికి వేరే ఎస్పీ ఉన్నట్టున్నాడు. వారిని ఊర్లకి రానియకుండా చూడుని. వాని పెత్తనం ఇవాళ మునగాల పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. ముకుందాపురంలో, రేపాలలో, మాధవరంలో. మీకు వాళ్ళతో సుట్టరికం బంధుత్వం ఉంటే మీరు చూసుకోరు. కానీ ఈయన జోక్యం చేసుకొని వాటిని తీసుకురా వీటిని తీసుకురా అంటే మా కొలిగానో మా పయ్యోడు అని చెప్పేసి తీసుకొచ్చే పని చేయకండి దయచేసి. మునగాల పోలీస్ స్టేషన్లో చెప్తున్నాను నేను. అనంతగిరి మండలంలో లకారం గ్రామాల్లో జరుగుతున్న రోజు దారుణాలు చూస్తున్నాం. గోండాల్లో జరుగుతున్న దారుణాలు చూస్తున్నాం. చనుపల్లో జరుగుతున్న దారుణాలు చూస్తున్నాం. ఓపిక పట్టాం. ఇక చాలు. మీ అవినీతి ఆపేయండి. చట్టాన్ని అమలు చేయండి. కోదాళ్ళ వీళ్ళు ఇచ్చేవాడు ఉద్యోగం చేయడానికి రాలే. సంఖ్య నాకడానికి వచ్చిండు, పబ్బం గడుపుకోవడానికి వచ్చిండు. బిడ్డవాడిని రాళ్లతో కొట్టక ముందే ఈ నుంచి తరిమేయక ముందే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు పనిచేయండి ప్రజల కోసం. పోలీసు వాళ్ళ వల్ల ఈ తల్లికి న్యాయం ఎవరు చేయాలి? ఈ వయసులో వయసుకొచ్చిన కొడుకు, సంపాదించే కొడుకు ఇంతో అంతో, ఆ కొడుకుని అకారణంగా పోగొట్టుకుంది. ఈమె పెంపకంలో వాడిన దొంగతనాలు చేయలే, అత్యాచారాలు చేయలే, నేరాలు ఘోరాలు చేయలే. ఎందుకు బలి చేసిరు? ఈ తల్లికి ఏం సమాధానం చెప్తాడు? చేపించినోడు చెప్తాడా, చేసినోడు చెప్తాడా? కోదాళ్ళ సమాధానం చెప్పినాకనే పోవాలి ఎవడైనా. ఈ సంఖ్యనాతో వస్తే వచ్చిరు ఉద్యోగాలు చేసుకోవటానికి. మీరు సంపాదించుకోరు, మేమేమి అనట్లే. ఆ అక్రమ సంపాదన రేపు మీ పిల్లలకు మంచిగా ఉంటుందా ఉండదా అది దేవుడు చూస్తాడు. కానీ ఆ అక్రమ సంపాదన కోసం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? దుష్టములాగా ఇవాళ కర్ల రాజేష్ దళిత బిడ్డ పైసా భయం కాదా? దొంగతనం చేసిండా, సౌజన్యం చేసిండా, హత్యలు చేసిండా, పోలీసు వాళ్ళ కొంప ముంచిండా? ఎవడో పాపం అనామకుడు పోయేసి నీ పేరు మీద ఉన్న ఈ చెక్కుని నీ అకౌంట్లో వేసుకొని నాకు పైసలు ఇరా అని చెప్పానంటే పరిచయం కొద్దీ ఆ అకౌంట్లో వేసుకొని పైసలు ఇచ్చిండు. 1,00,000 రూపాయలు. వాడల్లా తిన్నది లేదు, తాగింది లేదు. ఏదో దోస్తానాల మగపరిచయానికి చెక్ చేసుకోమంటే చెక్ చేసుకొని డ్రా చేసిండు.
వాడిని తీసుకుపోయి ఒక కాంట్రాక్ట్ లేకుండా కేసు కట్టకుండా అనైతికంగా రెయ్యంబాళ్ళు ఏలాడదీసి చిత్రహింసల పాలు చేసింది. ఇవాళ ఈ లోకంలో లేకుండా చేసింది. ఆ తల్లి కడుపుకోత ఎవరు తీర్చేది? ఆ పుత్ర శోకాన్ని ఎవరు భర్తీ చేసేది? ఇవాళ వయసుడికి వృద్ధాప్యంలో ఉండి కన్న కొడుకు చేతికొచ్చి ఇంతో అంతో సంపాదిస్తే సుఖపడదాం అనుకున్న ఆ తల్లికి ఈరోజు ఆదరణ కరువైంది. వాడు తీసుకుపోయి ఏం చేయాలి? నీకు చట్టం ఏం చేయమని ఉద్యోగం ఇచ్చింది? నీకు చట్టం ఏం చేయమని కాకి బట్టలు ఇచ్చింది? సామాన్యుల మీద దాడులు చేయమనా? ఇది ఇక సాగదని చెప్పి చెప్తున్నా. ఇవాళకి 67 రోజులు 68 రోజులు అవుతుంది. ఆ కేసుని అనాథ శవంగా బయటపడేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు. కింది నుంచి మీది వరకు గాంధీ ఆసుపత్రి వరకు సెలవులు పెట్టి ఇక్కడి నుంచి అనాధికారికంగా పోయి ఆడ పైరవీలు చేసి డాక్టర్ని కూడా మార్చారు. శవాన్ని అనాథ చేద్దాము, ఏదో ఒకటి మసిపూసి మారడికాయ చేద్దాం అనుకున్నారు. సాధ్యపడలే. ఇవాళ వారి ఎంట జరిగిన విషయాలన్నీ తెలుసుకొని మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ లెవెల్లో ఉన్న వాస్తవాలన్నీ పూసకూర్చినట్టు వెలికిలోకి తీసుకొచ్చారు. అయితే ఎందుకు ఆ కుటుంబం కాదా? ఆ దళితులు మీకు ఓట్లేయలేదా? ఈ నియోజకవర్గంలో పిల్లలు జల్లలు మాకెవరు లేరు, గొడ్డుపోతోళ్ళము మీరే మా పిల్లలు అని చెప్పారు కదా. ఆ దళితుడు ఏం పాపం చేసింది మీకు? ఇవాళ అరాచకంగా హింసలు పెట్టి కిరాతకంగా లాకప్లో హత్య చేసిన ఆ సురేష్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లే, సస్పెండ్ చేపియట్లే? రానివద్దని చెప్పేసి నేను ఈ నియోజకవర్గంలో నాయకులకి అధికారులకు చెప్తున్నాను. మాకేది కొత్త కాదు. మాకు కొత్త ఏది కాదు. మీరు ఇంత చేస్తే నేను చాంతాడంత చేస్తా. నువ్వు చేయాలంటే వాడి మీద నా ఆధారపడాలి. నేను నా స్వతహాగా చేస్తా. నాకు 2 కొడుకులు రామలక్ష్మణ్ లాంటి ఉన్నారు. వారు రంగంలో దిగితే నీకు పిల్లలు జల్లలు లేరు, నా తోలు పెట్టుకోకురా ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు నువ్వు చేస్తే కర్మకాండాలు చేసేటోడు లేడు, కొరివి పెట్టేటోడు లేడు. నేను చేస్తే నాకు వారసులు ఉన్నారు, మన వాళ్ళు కాకున్నారు. నాతో నీకెందుకు రా పెదవా? నువ్వు ఇలా నన్ను ఇరికేయడానికి నీ పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క కేసులో దళిత కుటుంబాన్ని ఆదాయం చేసినావంటే, హత్య చేసినావంటే నీ అరాచకం ఏంది? ఈ సమాజం ఏం అర్థం చేసుకోవాలి? బలహీన వర్గాల పీకనొప్పివి రాజకీయంగా, ఊరు పేరు లేని వీడికి వచ్చి పడితివి. కోదాడు నియోజకవర్గాల ప్రజలు నెత్తిన పెట్టుకొని ఈ దాకా తీసుకొచ్చే ఇవాళ లూటీలు చేస్తేవి. లిఫ్ట్ల పేరు మీద, నిన్నగాక మొన్న పౌర సరఫరాల శాఖ మంత్రిగా పైప్ల పేరు మీద, పిఎం పేరు మీద, లక్ష్మీపురం కాలనీ పేరు మీద ఎన్ని కుంభకోణాలు చేయలేదు. రాను మమ్మల్ని ఏలెత్తు 6 లక్షల రూపాయల గురించి. అరే 20 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయల ఆస్తులు ఖర్చు పెట్టుకుని ఈ ప్రజలేనా ఆత్మబంధువులు అన్నదమ్ములు అని చెప్పేసి తిరిగినరా. నన్ను ఇరికేటానికి ఒక దళిత బిడ్డని పొట్టను పెట్టుకున్నావు. ఈ పాపం ఉత్తకపోదు. దీన్ని ప్రజలు క్షమించరు. అడ్డదారు దొక్కి గెలవంగానే అధికారాన్ని అడ్డం పెట్టుకునే హంగామాలు ఆర్భాటాల కోసం హెలికాప్టర్లో దిగంగానే కాదు. మంది ఊసురు పోసుకోవటం మంచిది కాదు.
వాళ్ళ మాటలిని వాళ్ళ ప్రయోజనాల కోసం వీడికొచ్చిన అధికారులు అడుగులకు మడుగులు వచ్చి తానా అంటే తందానా అంటే మేము ఇక చూస్తూ కూర్చోము. నేను బరాబరి చెప్తున్నా ఇయ్యాల. ఇప్పటి వరకు చాలాసార్లు నా గురించి చాలా రకాలుగా ప్రచారం చేసిర్రు. రాజకీయంగా నన్ను తట్టుకోలేని వాళ్ళు నా విశ్వరూపం అయితే ఇప్పుడు చూపిస్తాయి. నేనేమో చూడాలనుకుంటున్నావు కదా, ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజల కోసం ఉన్నా, నీలాంటి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు అని చెప్పేసి ఇన్ని రోజులు నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఏం చేయలే. ఇవాళ చెప్తున్నా, నా ఆరు నా పారు సస్తే ఒకటి పత్రిక రెండు ఏదైనా చూసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ భార్య వెంటనే వచ్చి ఈ దళిత కుటుంబానికి న్యాయం చేయడం కోసం ఆ సురేష్ రెడ్డి గారిని పట్టలు ఇప్పియాలో డిస్మిస్ చేయాలి. అది మా డిమాండ్. ఈ అంత సంఘటనకి ఒక మరణం వెనక ఉన్న పోలీసు కుట్రకి, దీని వెనక ఉన్న కుట్రకి బాధ్యులు ఎవరో డేటాతో సహా మొత్తం బయట పెట్టాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 కోట్ల రూపాయలు తగలబెట్టుకొని ఇంతవరకు విచారణ కానివ్వకుండా పోలీసు వాళ్ళ దగ్గర ఆర్డర్లు తెచ్చుకున్నాం. నాకు తెలుసు. హుజూర్నగర్ నియోజకవర్గంలో అటవీ భూముల పేరు మీద, లిఫ్ట్ల పేరు మీద ఏమేమి తెప్పినవో నాకు తెలుసు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నువ్వు మంత్రి పదవిలోకి ఎక్కగానే 1000 కోట్ల కుంభకోణం ఎట్లా చేసినావో నాకు ఎరక. అరే నువ్వు ఏం చెప్పినవరా ప్రచారంలా? నేను ఈసారి గెలిపింది ముఖ్యమంత్రిని అయితే, నేను ముఖ్యమంత్రిని కాకపోతే టీఆర్ఎస్లా మంత్రిని అయితే. అరే మన ఆవేదనని తెలియజేయాలని, ఆవేశాలు రాకముందే మీరు చట్టాన్ని అమలు చేసి మీరు చేయాల్సిన బాధ్యతని మీరు చేయమని చెప్పి చెప్పటానికే ఒక్క పిలుపుది. కోదాడు దడబుట్టిందా లేదా? మేమేమో అడ్డగోలుగా రాజకీయాలు చేసేటోళ్ళం కాదు. గ్రామాలలో నిజాయితీతోనే మా కార్యకర్తల కోసం, మా మొన్న నమ్ముకున్న కుటుంబాల కోసం మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు అప్పు చేసి ఆస్తమ్మి తల తాకట్టు పెట్టి వాళ్ళని రక్షించడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళకు అండగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. రాజకీయ కక్ష కార్పణ్యాలకి అవకాశం ఈ కోదాడ నియోజకవర్గంలో ఇవ్వద్దని చెప్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయక అభాగ్యులైనటువంటి నోరు లేనటువంటి దళిత సమాజం మీద జరిగినటువంటి దాడిగా ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఇదే వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు ఈ పని చేస్తే ఆ రకంగా మీరు లాకప్లో పెట్టి చితకబారి చంపగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ వార్త తెలియగానే నిజంగా అందరం కూడా బాధపడ్డాం. కానీ ఇంద్రవల్లి కొండల్లో దండు పుట్టింది అని చెప్పి డబ్బు సంకనేసుకొని దళితుల ఓట్ల కోసం ప్రేమ వలకబోసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ హత్య కనబడతలేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వే హోంమంత్రి కదా, నువ్వే కదా శాంతి భద్రతను రక్షించాల్సింది. మరి శాంతి భద్రతను రక్షించాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రికి, ఈ హోంమంత్రికి రాజేష్ యొక్క హత్య కనబడతలేదా? ఏం దిక్తానో అని అడుగుతా ఉన్నాం. ఏం దిక్తుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పాలన మర్చిపోయారు, శాంతి భద్రతలు మర్చిపోయారు. కేవలము రాజకీయ కక్ష కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, దళిత గిరిజనుల మీద ఈరోజు కేసులు పెట్టి ఈరోజు నానా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. కడుపు కోత గురై నాకు న్యాయం చేసేది ఎవరు, నాకు న్యాయం కావాలని చెప్పేసి 2 చేతుల చాపి
కలెక్టర్ కాడికి పోయింది, ఎస్పీ కాడికి పోయింది, ఐజీ కాడికి పోయింది, హ్యూమన్ రైట్స్కి పోయింది. ఎక్కడ న్యాయం జరగట్లేదు. మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? గాడిద పళ్ళు తవ్వుతున్నారా? దానికైనా అధికారం ఇచ్చింది? ఉద్యోగస్తులను పెట్టి హత్యలు చేయించడానికా? ఈ అరాచకాలు సృష్టించడానికా? ఇక మేము వీటిని కానియర్ అడ్డుకుంటాం. అరేంజ్ చేసిండో ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు మొదలు పెట్టినప్పటి నుంచి రాజేష్ వరకు జరిగిన అన్ని విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి దానికి ప్రధాన సూత్రధారిని బయట పెట్టేంత వరకు రాజీ పడేది లేదు, ఈ పోరాటం ఆపేది లేదు. ఎన్ని అడ్డంకులైనా, ఎన్ని అవరోధాలైనా ఏ నేరం చేయకుండా కొడుకును పోగొట్టుకున్న తల్లి బాధ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పద్మావతి తెలుసో లేదో కానీ ఒక్కసారి అమ్మ మాటల్లో చెప్పేది ఇప్పుడైనా కనుకరించాలని చెప్పి కోరుతున్నాం. నా కొడుకు అన్యాయంగా మరణమైండు. పోలీసులు వాళ్ళని నా కొడుకు చనిపోయిండు. ఏ తల్లికి ఆ బాధ రావద్దు. నేను పడ్డ బాధ ఏ తల్లి పడవద్దు. పోషించే కొడుకే లేడు నాకు. అందరిని చూస్తాను కానీ మీ అల్ల నా కొడుకు అసలు ఆ పట్టలేదు. నేను అదంతా నా కొడుకు న్యాయం జరిగేటట్టు మీరందరూ చూడండి. మరి పోలీస్ శాఖ ఇక్కడైతే శ్రీనివాసరెడ్డి గారే, ఇంకటి వారి గురించి కూడా మేము తెలుసుకున్నాం. మంచి వ్యక్తి. మరి వారి డ్యూటీని వారు చేయాలని చెప్తున్నా. ఎస్పీ గారు మరి వారంటే కూడా మాకు గౌరవం ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో కీలుబొమ్మగా మారే పరిస్థితులు కొన్ని ఉన్నా సామాన్యుని పట్ల మీ చదువు, మీ విజ్ఞానం, మీ అధికారం ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నా. ఇప్పుడు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.